Started. Right. Okay. All right then. So good afternoon everyone. So ninnati class I think we have stopped here kada battle of plassy ivanni tarvata cheptanu ani cheppanu meeku when comes to colonial history. So let us try to understand this topic. It's a very easy one, it's not that difficult to understand. First thing vachesi what exactly this colonial history is all about. So that is what important thing we need to understand. Sorry. Right. See this. So what exactly this colonial history is all about? I think in the yesterday's class we spoke about Britishers, alage Columbus, alage Vasco da Gama. I spoke all those things. So first we need to understand what exactly this colonial mentality is all about, and what was the reason behind entry of the Britishers into this country. అంటే ఏ కారణం లేకుండా బ్రిటిషర్స్ ఊరికినే రావడానికి వాళ్ళకి కూడా పనులు ఉన్నాయి చాలా, మన లెక్క ఖాళీగా కూడా ఏం లేరు, వాళ్ళు కూడా చాలా పనులు ఉన్నాయి. సో దేర్ మైట్ బి రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఆ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ద రీజన్ వాజ్ యాక్చువల్లీ 1740. దిస్ వాజ్ ద రీజన్. 1740 year was the year which was known for industrial revolution, పారిశ్రామిక విప్లవం అంటాం. అంటే ఏంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అసలు? వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై దిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? This we need to understand. So in 1740 there was something called industrial revolution. It was started. So what exactly meant by this industrial revolution? Okay, audio vastunda raavatleda? Vastunda everything? Right. So what exactly meant by industrial revolution? పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి అసలు? అసలు విప్లవం అంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు రెవల్యూషన్ అంటే ఏంటి అసలు? విప్లవం అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై విప్లవం ఆర్ రెవల్యూషన్? ఆల్రెడీ ఉన్నదానికన్నా ఇంకా ఏమైనా కొత్తగా జరగడమా రెవల్యూషన్ అంటే? చెప్పమ్మా పల్లవి, ఏంటి రెవల్యూషన్ అంటే? విప్లవం అంటే ఏంటి? మనం జనరల్గా వింటుంటాం కదా ఇవి, విప్లవం, వర్ధిల్లాలి, వెంటనే అనేస్తాం విప్లవం. మనం ఎవరైనా గట్టిగా అంటే వర్ధిల్లాలి అంటాం. అంటే ఏంటి విప్లవం అంటే? ఇవన్నీ బేసిక్స్ కదా, ఇవి అర్థం కాకుండా మనం ఎగ్జామ్ ఏం రాస్తాం? విప్లవం అంటే ఏంటంటే ఆల్రెడీ ఏదైనా జరుగుతూ ఉంటే, అంటే వెన్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఇఫ్ దేర్ ఈజ్ అ సడన్ చేంజ్ ఇన్ దట్ హ్యాపెనింగ్, దెన్ జనరలీ దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కాళ్ళతో నడుస్తున్నాం, సడన్గా 4 కాళ్ళతో నడడం మొదలు పెట్టామనుకో, రెవల్యూషన్. పీపుల్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, అంటే ఈ భూమి పైన జనాలు జీవిస్తున్నారు. ఇమాజిన్ దట్ ఇఫ్ ద పీపుల్ ఆర్ డైరెక్ట్లీ గో టు మార్స్, రెవల్యూషన్. మొన్నటి వరకు వెన్ పీపుల్ వాంట్స్ టు స్పీక్ ఈచ్ అదర్, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవాలని అనుకుంటే కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. బట్ టుడే నౌ దెర్ ఈజ్ అ సెల్ ఫోన్, దెర్ ఈజ్ అ స్మార్ట్ ఫోన్, దెర్ ఈజ్ అన్ ఇంటర్నెట్, రెవల్యూషన్. సో ఎనీథింగ్ వెన్ దెర్ ఈజ్ అ సడన్ చేంజ్ ఇన్ ద అప్రోచ్ ఈజ్ కాల్డ్ యాజ్ రెవల్యూషన్. అలాగే ఆ రోజున కూడా మనకి దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అని ఒకటి వచ్చింది. అది ఏంటి పారిశ్రామిక విప్లవం అని కనుక మీరు ఆలోచిస్తే, అప్పటి వరకు ఎనీ గూడ్స్, అంటే ఏవైనా కొన్ని వస్తువులు మనం తయారు చేయాలని అనుకుంటే ఈ వస్తువుల్ని చేతులతో తయారు చేసేవాళ్ళు. అంటే ద పీపుల్ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ విత్ బేర్ హ్యాండ్స్, జనరల్గా చేతులతో తయారు చేసేవాళ్ళు. And suddenly there was one phenomenon which came into existence, that people started manufacturing goods with the help of machines. అంటే మీరు అడగచ్చు, సార్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు మెషిన్లు లేవా? ఉన్నాయి, మరి దీన్నే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని ఎందుకు అనాలి? అదే కదా కొత్త. ఇప్పుడు 1740 ముందు ఇండస్ట్రీస్ ఉంటే మరి 1740నే పారిశ్రామిక విప్లవం లేదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని ఎందుకు పిలవాలి అసలు? వై వీ షుడ్ కాల్ దట్ యాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? వై నాట్
బిఫోర్ 1740. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో వై వీ షుడ్ కాల్ 1740 యాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? బికాస్ from 1740 onwards, with the help of industries, we started manufacturing goods in a bulky manner. అంటే మీరు అనొచ్చు, సార్ ఏంటి డిఫరెన్స్, ఒక ఇండస్ట్రీతో ఒక గూడు ఉత్పత్తి చేస్తున్నాము, అలాగే ఆ ఇండస్ట్రీతో బల్క్లో గూడ్స్ ఉత్పత్తి చేస్తున్నాం, రెండు ఒకటేగా, ఏంటి సార్ డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ వాటర్ బాటిల్? ఈ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఒక 100 రూపాయలు. మీ అందరికీ నేను తలా 100 రూపాయలు ఇస్తాను. ఈ వాటర్ బాటిల్ తయారు చేయగలరా? లోపల వాటర్ కాదు, పైన బాటిల్. ఈ బాటిల్ కాస్ట్ 100 రూపాయలు. ఈ బాటిల్ కాస్ట్ 100 రూపాయలు అయితే నేను మీకు అందరికీ తలా 100 రూపాయలు ఇస్తాను. మీరు బాటిల్ని తయారు చేయగలరా? ఎస్ ఆర్ నో? నో. వై? మరి మీరే చెప్తున్నారు కదా దాని కాస్ట్ 100 రూపాయలని, మరి ఎందుకు తయారు చేయలేరు? నా ప్రశ్న అర్థమైందని అనుకుంటున్నాను నేను. బాటిల్ కాస్ట్ 100 రూపాయలు, నేను 100 రూపాయలు ఇస్తాను మీకు. నాకు రేపటికల్లా బాటిల్, రేపు కాదు వారం రోజులు టైం తీసుకోండి, బాటిల్ తయారు చేసి ఇవ్వండి, సేమ్ అలాగే ఉండాలి బాటిల్. కెన్ యూ డూ? నో. బికాస్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ బాటిల్ యూ నీడ్ ఎ బిగ్ ప్లాంట్, యూ నీడ్ ఎ బిగ్ ఇండస్ట్రీ, యూ నీడ్ బిగ్ మెషిన్స్, యూ నీడ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్, యూ నీడ్ లేబర్, యూ నీడ్ రా మెటీరియల్. ఇన్ని కలిసి ఇలాంటి బాటిల్స్ కొన్ని వేల కొద్దీ ఉత్పత్తి చేస్తే దెన్ ద బాటిల్ కాస్ట్ విల్ కమ్ డౌన్ టు 100 రూపీస్. అంటే ఒక బాటిల్ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేయాలి అంటే ఒక్క బాటిల్ చేయరు, కొన్ని వేలాది అలాంటి బాటిల్స్ చేస్తే అప్పుడు దాని కాస్ట్ ఎంత అవుతుంది? 100 రూపాయలు అవుతుంది. దిస్ ఈజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే ఫ్రమ్ 1740 ఆన్వర్డ్స్ ద పీపుల్ ఆఫ్ యూకే, ఇది ఎక్కడొచ్చింది? ఇది ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. So in United Kingdom, the people of UK, they started inventing new machines. These new machines, with the help of these machines, what people have done? With the help of these machines, they have manufactured goods in bulk. అంటే ఎక్కువగా గూడ్స్ ఉత్పత్తి చేశారు. ఎప్పుడైతే ఎక్కువగా ఈ గూడ్స్ అనేటటువంటి ఉత్పత్తి చేశారో the cost of these goods actually it came down. The cost of these goods actually came down. సో అదే మనం ఏమంటాం? బల్క్ మేనర్లో ఉత్పత్తి చేయడం అని అంటాం. సో దీన్ని మనం ఏమని పిలుస్తాము? వీ కాల్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం. సి లెట్ మీ టేక్ సమ్ క్వశ్చన్స్ సంబడి యాజ్ ఆస్కింగ్. ఓకే, రైట్, నథింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ బల్క్ ప్రొడక్షన్. అయితే ఇప్పుడు మనం కొన్ని థింగ్స్ లెట్ అస్ ట్రై టు ఐడెంటిఫై. ఫస్ట్ మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. ఇప్పుడు టు స్టార్ట్ ఎనీ ఇండస్ట్రీ వాట్ ఆర్ ద రిక్వైర్డ్ నెసెసిటీస్ యూ నీడ్? అంటే మీకు ఏం కావాలి ఇండస్ట్రీ మొదలెట్టడానికి? బాటిల్ ఇండస్ట్రీ అనుకుందాం. ఈ ఇండస్ట్రీ మొదలు పెట్టడానికి మీకు ఏం కావాలి? ల్యాండ్. యూకేలో ల్యాండ్ ఉంది. ఇంకా రా మెటీరియల్స్. వెరీ గుడ్. యూ నీడ్ రా మెటీరియల్స్. ఇంకా technology, that is very important. You need technology. So they themselves invented some technology. For example, Stephen Hawking అదేదో ఒక మెషిన్ ఉంటుంది, ఏమంటారు దాన్ని, సమ్ వేపర్ ఇంజిన్ సంథింగ్. దే హ్యావ్ ఇన్వెంటెడ్ మెనీ థింగ్స్, రైల్వే ఇంజిన్స్. సో రకరకాల జిన్నింగ్ మెషిన్స్ చాలా ఉత్పత్తి చేశారు వాళ్ళు. సో దే బ్రాట్ టెక్నాలజీ. యూ నీడ్ రా మెటీరియల్స్. ఇంకేం కావాలి ఇండస్ట్రీ పెట్టాలంటే? లేబర్ కావాలి. అందులో లేబర్ అంటే అందులో పనిచేసేటటువంటి వ్యక్తులు. సో యూ నీడ్ లేబర్, రైట్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ యూ రిక్వైర్. ఇప్పుడు చూడండి, నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఇన్ 1740 మనం ఒకవేళ ఇన్ యూకే ఇఫ్ యూ ఐడెంటిఫై ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఆర్ నాట్ దేర్, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వెరీ ఈజీలీ. మీరు చెప్పండి, 1740లో యూకేలో రా మెటీరియల్స్ ఉన్నాయా లేవా? అన్నీ లేవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వర్ ద ఇనీషియల్ రా మెటీరియల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? పారిశ్రామిక విప్లవాన్ని మొదలు పెట్టడానికి మొట్టమొదటిగా కావాల్సినటువంటి ముడి సరుకులు ఏమిటి? ఇప్పుడంటే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ వచ్చాయి, అప్పట్లో అవన్నీ లేవు ఇంకా. సో కాబట్టి అప్పట్లో ఫస్ట్ బొగ్గు ఎక్కువ. ఎందుకంటే మీకు బాగా గుర్తుండే ఉంటుంది, బొగ్గు అంటే ఇప్పుడు మనం మొక్కజొన్న కండలు కాల్చుకుంటున్నాం. ఆ రోజుల్లో బొగ్గుని ఎందుకు వాడేవారు? ఇంజిన్లు నడవడానికి, ఈవెన్ ట్రైన్ నడవడానికి కూడా బొగ్గు తీసేయాలి.
అలాగే మీరు టైటానిక్ సినిమా చూస్తే షిప్ నడవడానికి కూడా బొగ్గేయాలి. సో ఎవ్రీథింగ్ దట్ గోస్ విత్ కోల్. వెన్ కమ్స్ టు యూకే డజంట్ హ్యావ్ గ్రేట్ రిజర్వ్స్ ఆఫ్ కోల్. దే హ్యావ్ టు గెట్ ద కోల్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. కాబట్టి బొగ్గు కావాలి. అలాగే మొట్టమొదటిసారి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినటువంటి ఇండస్ట్రీస్ ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్. టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమ. వస్త్ర పరిశ్రమలో రా మెటీరియల్స్ అంటే ఏం కావాలి? ఇంజిన్ నడవడానికి బొగ్గు కావాలి. ముందు ఇలాంటి బట్టలు కావాలి అని అంటే మీకు ఏం కావాలి? ముందు కాటన్ కావాలి. కాటన్ ఎక్కడ పండుతుంది ప్రపంచంలో అని అనుకుంటే ఇండియా లాంటి దేశాల్లోని, లేదా అమెరికాలోని మిసిసిప్పి బేసిన్లో, లేదని అనుకుంటే సమ్ పార్ట్స్ ఆఫ్ యువర్ ఈజిప్ట్, అలాంటి చోట్ల పండుతుంది. And when comes to the world's best cotton is available in Mississippi basin. World's best cotton is available in Mississippi basin. That is in United States of America. Second to the United States of America, if there is any place where the cotton is available in bulk manner, అంటే విపరీతంగా పండేసేటటువంటి ప్రాంతం ఇండియాలో ఉన్నటువంటి సింధ్ అనేటటువంటి ప్రాంతం. సింధ్ అంటే సింధు నది పరివాహిక ప్రాంతాలు. గట్టిగా మాట్లాడుకుంటే ఈ రోజు ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్, ముంబై, గుజరాత్, ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా పత్తి పండుతుంది. అందుకే పత్తి వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ ఏరియాలో. అందుకే చూడండి మీకు బిజినెస్లు అన్నీ ఎక్కువ ఎక్కడ వస్తాయి? ఏదర్ గుజరాత్, అదానీ ఎవరు? గుజరాత్. అంబానీ ఎవరు? మహారాష్ట్ర, గుజరాత్. ఈ రెండు ఏరియాలకి సంబంధించిన వ్యక్తి. ఈ మధ్యకాలంలో మనకి తెలుగులో ఒక ఆయన వస్తున్నాడు, డబ్బులు ఊరికే రావు అని చెప్పి. ఎవరు? లలిత జ్యువెలర్స్, పెద్ద గుండు ఉంటుంది ఒక ఆయన. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? గుజరాత్. మీరు చూసుకోండి ఎక్కడైనా ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా, దే ఆల్వేస్ కమ్ ఫ్రమ్ గుజరాత్. సో ఆ ప్రాంతాల్లో ఎందుకంటే అప్పటి నుంచే ఉంది వీళ్ళకి ఆ బిజినెస్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఈ సింధ్ అనేటటువంటి ప్రాంతం, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు యూకే వాళ్ళు ఏమనుకున్నారంటే వీ హ్యావ్ టెక్నాలజీ and we have investments and we have industries. What UK people need to continue their industrial revolution is, one is raw materials, another one is labor. ఈ రెండు తెచ్చేసుకుంటే వాళ్ళ ఇండస్ట్రీస్ పని అయిపోయినట్టనే లేదా? తెచ్చేసుకుంటే పని అయిపోయినట్టే. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు నౌ ద క్వశ్చన్ ఈజ్ హౌ టు బ్రింగ్ రీజ్ రా మెటీరియల్స్. అంటే ఈ ముడి సరుకులు ఎట్లా తెచ్చుకోవాలి? మీరు వెళ్ళి అయ్యా మేము ఇండస్ట్రీలు పెట్టుకున్నాం, ముడి సరుకులు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, విల్ ఎనీవన్ గివ్? పక్కింటికి వెళ్ళి సార్ మేము యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం లేదా ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం అని అడిగి ₹1,00,000 ఇవ్వండి అన్నారు అనుకోండి, పిచ్చగొట్టుడు కొడతారు. ఎవరి ఇయర్. ఎందుకంటే నో బడీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ. ఎవ్రీబడి విల్ సెల్ ద గుడ్ ఆర్ ఎయిదర్ దే విల్ డూ బిజినెస్ విత్ దట్ గుడ్. కాబట్టి ద యూకే పీపుల్ దే వాంటెడ్ రా మెటీరియల్స్. కానీ ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ బయింగ్ రా మెటీరియల్స్ ఫర్ హెవీ ప్రైస్, మీకు ప్రాఫిట్స్ వస్తాయా? ముడి సరుకులు ఎక్కువ ధర పెట్టుకున్నారనుకోండి, మీకు ప్రాఫిట్స్ వస్తాయి కంపెనీలో? రావు కదా. ముడి సరుకులు తక్కువ ధరతో కొనాలి. సో కాబట్టి దే వాంటెడ్ రా మెటీరియల్స్, దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. దే వాంట్ లేబర్. బట్ రిమెంబర్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్, అంటే లేబర్ అండ్ రా మెటీరియల్ దే వాంట్ ఫర్ చీప్ ప్రైసెస్. సో ఇప్పుడు వాళ్ళు ఆలోచించారు, ఎలా ఈ చీప్ ప్రైసెస్తో మనం ఎట్లా రా మెటీరియల్స్ని తీసుకురావాలి, చీప్ ప్రైసెస్తో ఎట్లా లేబర్ని తీసుకురావాలి. ఇది పాయింట్. అప్పటికే ఏమైందంటే యూకే పీపుల్ దే హ్యాడ్ ఆల్రెడీ ఇన్వెంటెడ్ బిగ్ మెషిన్స్. ఇన్ దట్ వన్ మెషిన్స్ దే ఎక్విప్డ్ దేర్ నావీ విత్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అండ్ గ్రేటెస్ట్ టెక్నాలజీ వెపన్, దట్ ఈస్ గన్. గన్స్ ఉన్నాయి కదా, ఈ గన్స్లో జనరల్గా గన్ పౌడర్ అనేటటువంటిది వాడతారు. ఈ గన్ పౌడర్ ఎవరు కనిపెట్టారు గన్ పౌడరు? యూకే కాదు, గన్ పౌడర్ కనిపెట్టింది చైనా వాళ్ళు. కానీ గన్ పౌడర్ని గన్లో వేసి పేల్చొచ్చు అని కనిపెట్టింది యూకే వాడు. అర్థమవుతుందా? యాక్చువల్గా గన్ పౌడర్ కనిపెట్టింది యూకే కాదు, ఇట్ వాజ్ చైనా. బట్ గన్ పౌడర్ని గన్లో పెట్టి కాల్చొచ్చు అని కనిపెట్టింది ఎవడు? యూకే వాడు. అక్కడ నుంచి ఆ గన్లు వచ్చినాయి, బానెట్ గన్స్ అంటారు. పైన ఒక కత్తి ఉంటుంది, బుల్లెట్ పెట్టి పేల్చాలి, ఆ గన్స్ కనిపెట్టాడు. దీంతోపాటు ఫిరంగులు అంటారు తెలుసా? ఆ ఫిరంగీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీడే కనిపెట్టాడు. దీంతో వాడు ఏమైందంటే హీ హ్యాస్ క్రియేటెడ్ ద గ్రేటెస్ట్ ఆర్మీ దట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. గ్రేటెస్ట్ ఆర్మీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. దే హ్యావ్ క్రియేటెడ్ ఎ గ్రేటెస్ట్ ఆర్మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 100 మంది ఉన్నారు, మీరు అందరూ 100 మంది ఉన్నారనుకోండి, అంటే మీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారనుకోండి. మీ 100 మంది కత్తులు పట్టుకొని నా మీదకి వస్తున్నారు అనుకోండి, నేను మంచి మెషిన్ గన్ పెట్టుకున్నాను అనుకోండి, మీ 100 మంది నన్ను ఏం చేయలేరు అసలు. ఎందుకంటే మీరు కత్తులు పెట్టుకొని పరిగెత్తుకుంటూ రావాలి. నేనేం చేయాలి?
ఓ బటన్ ట్రిగ్గర్ కొట్టి ఇలా అనుకుంటే చిన్నపిల్లడు ఆడుకున్నట్టు చచ్చిపోతారు మీరు అందరూ. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ. కాబట్టి దే హ్యావ్ క్రియేటెడ్ అన్ ఆర్మీ అండ్ దే హ్యావ్ ఆల్సో క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ నావీ. సో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు దే హ్యావ్ ఎన్ ఆర్మీ, దే హ్యావ్ ఎ నావీ. నౌ దే సెంట్ సమ్ పీపుల్ టు ఐడెంటిఫై which particular nation is good in terms of labor, which particular nation is good in terms of raw materials. వాళ్ళకి మొట్టమొదట కనిపించినటువంటి ప్రాంతాలు రెండు. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అక్కడికి కొలంబస్తో పాటు ఇంకా చాలామంది వెళ్ళారు కానీ ముందు వెళ్ళినోడు కొలంబస్ అంతే. రెండవది ఇండియా. అండ్ ఇండియా, ద మూమెంట్ దే ఫౌండ్ ఇండియా, ఇండియా వాజ్ ఫుల్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్. ఫస్ట్ పాయింట్, from north to south and from east to west, from Jammu and Kashmir to Kanyakumari and from Dwaraka to Arunachal Pradesh, you take any inch of the land on this in this country, each and every inch of the land it is with farmlands, it is with full of rivers. దేశంలో 350కి పైగా నదులు ఉన్నాయి ఈ దేశం. సో ఇన్ని గొప్ప నదులు, ఇంత గొప్ప ఫామ్ ల్యాండ్స్ ఉన్నటువంటి ఈ దేశంలో ఎంత రా మెటీరియల్ పండుతుంది. సో అప్పుడు వాళ్ళకు వచ్చిన ఐడియా ఏంటంటే లెట్ అస్ ఆక్యుపై దిస్ ల్యాండ్. ద మూమెంట్ యూ ఆక్యుపై దిస్ ల్యాండ్, రా మెటీరియల్స్ ఎవరి చేతిలో పడతాయి? వాడి చేతిలో పడతాయి. లేబర్ ఎవరి వాళ్ళు అవుతారు? వాళ్ళే అవుతారు. కానీ లేబర్ ఇండియాలో కన్నా దే గేవ్ ఇంపార్టెన్స్ టు లేబర్ ఇన్ ఆఫ్రికా, ఎందుకంటే ఆఫ్రికాలో నల్ల జాతీయులు బాగా బలంగా ఉంటారు. సో దెన్ వాట్ దీస్ పీపుల్ డిడ్, దే డిడ్ సంథింగ్ కాల్డ్ స్లేవరీ. స్లేవరీ అంటే ఏంటి? బానిసత్వం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే ద మూమెంట్ దే బ్రాట్ స్లేవరీ ఇన్ టు పిక్చర్, 1000 మందిని ఆఫ్రికా నుంచి సంఖ్యలు వేసేసి యూకేకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ కంపెనీల్లో పెట్టేసి పని చేస్తారు రోజుకు 12 గంటలు. వాళ్ళకి ఇంత ముద్ద పెడతారు. ఇప్పుడు దీనివల్ల అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్కి ఎన్ని లాభాలు వస్తాయి. ఈరోజు యూకేలో అనుభవిస్తున్న ప్రతి ఇంగ్లాండ్ పౌరుడి జీవితము ఆ రోజు భారతీయుల నుంచి దొబ్బేసినటువంటి సంపదే, అందులో అనుమానమే లేదు. సో ఈరోజు నల్ల జాతీయులు అనుభవిస్తున్న దారిద్ర్యం కూడా ఆ రోజు ఉన్నటువంటి ఈ కొలోనియల్ కంట్రీసే. యూకే మాత్రమే కాదు, దేర్ వర్ మెనీ కంట్రీస్ లైక్ దిస్. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ యూకే, ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, ఈవెన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అమెరికా, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ పోనీ పక్కన పెడదాం, ఇంకా డెన్మార్క్, నెదర్లాండ్స్, ఈ డచ్, వీళ్ళందరూ అదే పని. వెళ్ళి వేరే దేశాన్ని ఆక్రమించుకోవడం, అక్కడ ఉన్న కంపెనీలను తెచ్చేసి అక్కడున్న రా మెటీరియల్స్ తెచ్చేసి వీళ్ళ దేశంలో వాడేసుకోవడం, దాని ద్వారా ప్రాఫిట్స్ పొందడం, ఇదే వాళ్ళ తాలూకా పని అంతా. సో దిస్ వాజ్ వాట్ ద వర్క్ ఆఫ్ దీస్ కంపెనీస్ అండ్ కంట్రీస్. అలా మన దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటిది వచ్చింది. వచ్చిన తర్వాత హిస్టరీలో మీకు చెప్తారు మళ్ళీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తంగా మన దేశాన్ని ఆక్రమించుకోవడం, దాని తర్వాత స్లోగా మన తాలూకా రా మెటీరియల్ని తీసుకెళ్ళడం ప్రారంభించారు. రా మెటీరియల్ని తీసుకెళ్లాలంటే ఏముండాలి? రవాణా సౌకర్యాలు ఉండాలి. కాబట్టి మన దేశంలో రోడ్లు వేశారు, రైల్వేలు తీసుకొచ్చారు, పోస్టల్ సర్వీసుని తీసుకొచ్చారు, పోర్ట్లు కట్టారు, ఏరోప్లైన్లు వేశారు. ఇవన్నీ ఇండియా కోసం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటే నిజం అనుకున్నారు గబుక్కుని. అట్లాంటివన్నీ చేయరు ఎప్పుడు కూడా. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్లు లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ బిగ్ థింగ్స్ దే హ్యాపన్స్ ఓన్లీ ఇన్ టైం. ఒకేసారి వచ్చేవి అవన్నీ. అవి స్లోగా జరిగేటటువంటి ఫినామినాన్స్. బ్రిటిషర్స్ కూడా అలాగే ఏం చేశారంటే 200 సంవత్సరాల పాటు మన దేశంలో రైల్వే రూపంలో మరొకటి వేసి మనల్ని అణిచివేతకు గురి చేస్తూ they took all the raw materials from India and they destroyed Indian society. ఎలా డెస్ట్రాయ్ చేశారంటే, మీరు వెనకబడినటువంటి వర్గాలు, మేము చూడండి ఎంత తెల్లగా ఉన్నామో మీరు నల్లగా ఉన్నారు, సో మీరు తక్కువ జాతీయులు, సో మీకు బ్రతకడం చేత కాదు, మీకు నాగరికత చేత కాదు, సో మేము నాగరికత నేర్పిస్తాము, మీ దేవుణ్ణి పూజించకండి, మా యేసు ప్రభువుని పూజించండి, ఇలా రకరకాల, ఒకటి కాదు అన్ని రకాల అంశాలు తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైంది, ఇండియన్స్లో కొంతమంది ఓహో ఇది నిజమే కాబోలని అనుకున్నారు, కొంతమంది దానికి ఎదురు తిరిగారు. దాన్నే స్వతంత్ర పోరాటం అన్నాం. 1947 వచ్చేటప్పుడు స్వతంత్ర పోరాటంలో జయించాం. కానీ అప్పటికి వాళ్ళు సర్దుకున్నారు. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలని ఒక సామెత ఉందిగా. దీపం ఏం కర్మ, చాలా ఉన్నాయి. అప్పటికి మొత్తం చక్కబెట్టుకున్నారు వాళ్ళు. చక్కబెట్టుకునేటప్పటికి ఇండియా తాలూకా పరిస్థితి ఏమైంది, ఫ్రమ్ ఎ రిచ్ కంట్రీ ఇండియా బికేమ్ ఏ పూర్ కంట్రీ. సో దే టుక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూస్తే మన దేశం నుంచి వాళ్ళు అన్నీ తీసుకెళ్లారు. ఈవెన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీసే ఏదో మన దగ్గర ఒక వజ్రం ఉంటుంది, ఏదో వజ్రం, అదే కోహినూరు వజ్రం ఐ థింక్ ఎక్కడో డెక్కన్లో ఎక్కడో దొరికింది. అది గుంటూరు ఆ ప్రాంతంలో, అది డెక్కనే కదా మరి, గుంటూరు ఒకప్పుడు డెక్కన్లోనే కదా ఉంది. సో డెక్కన్లో దొరికినప్పుడు గుంటూరులో అది పైన ఎవరో ఒక రాజు జయించి పట్టుకెళ్తాడు. దాని తర్వాత మహమ్మద్ గోరీ దండయాత్ర ఏదో జరుగుతుంది.
గోరియనా సమ్ ఏదో 17 సార్లు దండయాత్ర చేస్తాడు. మహమ్మద్ కాదు, మహమ్మద్ గజని దండయాత్ర జరిగి పర్షియాకి వెళ్ళిపోతుంది ఆ వజ్రం. పర్షియా నుంచి వీళ్ళు కొట్టేశారు, ఎవరు యూకే వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు మన వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆ వజ్రాన్ని తిరిగి ఇవ్వండి అని. ఆ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ అన్లక్కీ. అంటే అది ఇక్కడ డెక్కన్లో ఉండేది, డెక్కన్ సర్వనాశనం అయింది. పైన ఎవరు రాణా ప్రతాప్ సింగ్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఆయన పోతాడు. దాని తర్వాత ఆ గజనీయో గోరియా ఎవరి దగ్గరికి పోతుంది, వాడు పోతాడు. యూకే దగ్గరికి పోయింది, ఇప్పుడు యూకే చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆ డైమండ్ ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం. మన వాళ్ళు పోయిన దరిద్రాన్ని మళ్ళీ తెచ్చిపెట్టుకుంటాం అనుకుంటారు. బెటర్ థింగ్ ఏంటంటే తీసుకురండి, తీసుకొచ్చి చైనాకి గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే పాకిస్తాన్కి గిఫ్ట్ ఇవ్వండి. ఆ దరిద్రం వాడికి పట్టుకుంటుంది. సో మనకెందుకు ఆ వజ్రం? అలాగే మనకేదో నెమల సింహాసనం అని ఒకటి ఉండేది, విట్ ఈస్ ఫుల్ ఆఫ్ గోల్డ్. సో దే టుక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్. సో దట్ ఈస్ వాట్ కొలోనియల్ హిస్టరీ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇదంతా కూడా ఇలాగే జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో బెంగాల్ని ఆక్రమించుకున్నారు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగింది. సో బెంగాల్, ఒరిస్సా, వారణాసి ఈ ప్రాంతాలన్నీ దే బికేమ్ పార్ట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. And again they brought many acts, 1813 Charter Act, 1853, 1858, 1909, 1919, ఇలా 1935 they brought different acts and finally they became the supremes of Indian ruling. Poverty and British rule. ఇప్పుడు బ్రిటిష్ రూల్ వల్ల మన దేశంలో ఏమొచ్చింది? పేదరికం వచ్చింది. మీ అందరూ కూడా అనేసుకుంటూ ఉంటారు కదా, ఇప్పుడు కోవిడ్ ఎంత ఇబ్బంది వచ్చేసింది, మెనీ పీపుల్ ఇన్ ఇండియా దే హ్యావ్ డైడ్, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఎంతమంది చనిపోయారు కోవిడ్లో అప్రాక్సిమేట్లీ? అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ డైడ్ అప్రాక్సిమేట్లీ ఇన్ కోవిడ్? అప్రాక్సిమేట్గా అడుగుతున్నాను నేను. అప్రాక్సిమేట్ అంటే అంచనా పూర్వకంగా చెప్పండి, ఎంతమంది చచ్చిపోతుంటారు? 10 lakhs కూడా పోలేదు, అటు ఇటుగా ఒక 5 to 6 lakhs ఎంతమంది చనిపోయారట. పోని మీ లెక్క కరెక్ట్ అని అనుకుని 10 లక్షలు అని అనుకుందాం. ఇదే పర్టికులర్ కోవిడ్ లాంటి డిసీజ్ ఒకటి 1918లో దెర్ వాజ్ వన్ డిసీజ్ కాల్డ్ స్పానిష్ ఫ్లూ. స్పానిష్ ఫ్లూ వల్ల ఆ రోజు మన జనాభా 1918 అప్పుడు ఒక 20 కోట్లు, 22 కోట్లు, 25 కోట్లు ఉందట. దాని మీద లెక్కలేం లేవు, అంచనాలు మాత్రమే. సో అకార్డింగ్ టు దట్ స్టాటిస్టిక్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1918 వెన్ స్పానిష్ ఫ్లూ కేమ్, డూ యూ నో, గాంధీ గారికి కూడా వచ్చింది స్పానిష్ ఫ్లూ. కాకపోతే ఆయన కొంచెం మనిషి చూడడానికి పలచగా ఉన్నా లోపల గట్టిగా ఉంటాడు కాబట్టి బతికాడు. సో స్పానిష్ ఫ్లూ అప్పుడు కూడా మాస్కులు పెట్టారు, అప్పుడు కూడా క్వారంటైన్లు పెట్టారు, చాలా చేశారు, బట్ వ్యాక్సినేషన్ రాలేదు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హౌ మెనీ పీపుల్ డైడ్ ఇన్ 1918 బికాస్ ఆఫ్ స్పానిష్ ఫ్లూ? 1.8 crore పీపుల్ డైడ్. 1,80,00,000 మంది చచ్చిపోయారు. ఎందుకు? ఈరోజు ప్రభుత్వం మనది అంటే నా ఉద్దేశంలో ఇండియన్ ప్రభుత్వం కాబట్టి జనాలు ఎలా కాపాడుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళకి ఏమన్నా ఉంటుందా? సత్యజావన్న ఉంటే ఉండండి అంటారు. సో 25 కోట్ల మందిలో దాదాపుగా 2 కోట్ల మంది లేచిపోయారు పాపులేషన్. దట్ టు 1.4 crore పీపుల్ దే డైడ్ బికాస్ ఆఫ్ స్పానిష్ ఫ్లూ. 40 లక్షల మంది ఆకలితో చనిపోయారు. ఆకలితో చనిపోవడం అనేది చాలా ఘోరం. ఈ రోజున బికాస్ ఆఫ్ ద COVID-19 సిచ్యువేషన్, హ్యావ్ యూ ఫౌండ్ ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇన్ ఇండియా దట్ ఎనీ పర్సన్ డైడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్? హార్డ్లీ ఎనీ సిచ్యువేషన్స్, బికాస్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సంథింగ్ కాల్డ్ PDS సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ కార్డుల ద్వారా అనేక రకాలుగా మన ప్రభుత్వాలు ఆదుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు నెలకు 1000 రూపాయలు కూడా ఇచ్చారు ఒక్కొక్క కార్డుకి కదా. సో ఆ రకంగా ఏమైంది? వీ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ ఏ గుడ్ గవర్నెన్స్ మోడల్. బట్ ఇవన్నీ బ్రిటిషర్స్ చేయలా. బ్రిటిషర్స్ ఏం చేశారు? దే సింప్లీ టుక్ అవే ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్. అండ్ దెర్ వాజ్ సంథింగ్ కాల్డ్ టూ-వే డిప్లీషన్ థియరీ. టూ-వే డిప్లీషన్ థియరీ అంటే ఏంటంటే, మనకి జనరల్గా ఇది చూడండి, ఈ పర్టికులర్ డయాగ్రామ్ చూస్తే మీకు ఏదో ఒకటి అర్థం కావాలి. ఇది చూడండి, ఇది నేను ఇండియన్ కదా, కొంచెం సన్నగానే ఉన్నాను నేను కూడా. ఇది ఇండియా. వీడు చూడండి క్యారెట్ అండ్ స్టిక్ కాదు ఇది. వీడు ఎవడు? బ్రిటిష్. వీళ్ళంతా చూడండి ఏ మామూలు పర్సనాలిటీలు ఉన్నాయా? సో అంటే ఏంటి? మన మీద తిని మన మీద బ్రతికి మనం చిక్కుపోతే దానివల్ల వాళ్ళు బాగా లావ్ ఎక్కారనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మన సంపదతో వాళ్ళు రిచ్ పీపుల్ అయ్యారు, మనం మాత్రం ఇలా కుంకి కృషించిపోయాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో దిస్ ఈజ్ వేర్ యూ కెన్ సే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇండియన్ పీపుల్. వాట్ ఈజ్ ఇట్? ఎక్స్ప్లాయిటేషన్ అంటే భారత వ్యవస్థ యొక్క దోపిడీ. దీన్ని 2 రకాలుగా చెప్తారు. టూ-వే డిప్లీషన్ థియరీ అంటారు దీన్ని. వాట్ వీ కాల్? ఇట్ ఈస్ కాల్డ్ టూ-వే డిప్లీషన్ థియరీ. వాట్ ఈజ్ మెంట్ బై దిస్ టూ-వే డిప్లీషన్ థియరీ? ఇది చూద్దాం.
టూ-వే డిప్లీషన్ థియరీ అంటే వాట్ వాజ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ బ్రిటిషర్స్ టుక్ ఓవర్ ఇండియా? What is the basic reason behind this? What was the basic reason behind British took over India? Raw materials kada. So first ఏం చేస్తారు వాళ్ళు? They will take away all the raw materials. Higher cost or lower cost? They will take the raw materials cheaply. Raw materials పట్టుకెళ్ళి ఏం చేస్తారు? They will turn them into ఫినిష్డ్ గూడ్స్ అంటారు కదా. అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఈ ప్యాంటు ఈ చొక్కా, ఓకే, అసలు ఈ ప్యాంటు ఈ చొక్కా ఈ వెదర్లో ఎవడు వేసుకోడు. బయటేమో హాట్ సన్నీ వెదర్ ఉంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ రైనీ సీజన్, ద టెంపరేచర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 32 degrees. ఈ 32 degrees టెంపరేచర్లో మనకి ఒంటి మీద ఏముండాలి? ప్యూర్ కాటన్ క్లాత్స్ ఉండాలి. ప్యూర్ కాటన్ క్లోత్స్ విత్ వైట్ కలర్. ఎందుకంటే వైట్ ఎక్కువగా రిఫ్లెక్ట్ చేసేస్తుంది, అబ్జార్బ్ చేసుకోదు. బ్లాక్ కలర్ అయితే ఏమవుతుంది? అబ్జార్బ్ చేసుకుంటుంది. అంతేనా? అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు? పంచా ధోతి కట్టుకునేవాళ్ళు. నేను ఇప్పుడు పంచా ధోతి కట్టుకున్నాను అనుకోండి, ఎక్కడ ఊడిపోద్దో అని ఒక ఇబ్బంది. 2, గబుక్కుని పంచా ధోతి కట్టుకొని వెళ్తే బయట కుక్కలు కూడా ఎంటబడేటటువంటి అవకాశం ఉంది. ఇదేదో కొత్త డ్రెస్ అని అనుకుంటే అవి. అంటే మన తాలూకా మన దేశంలో పుట్టి మనం ఆచరిస్తున్నటువంటి కల్చర్ని కూడా బ్రిటిష్ వాళ్ళు మార్చేశారు. టుడే యూ సీ మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ వెన్ దే ఆర్ హ్యాపెనింగ్. అంటే నా పెళ్ళికి కూడా ఇలాగే జరిగింది అనుకోండి, నేను పంచి కట్టుకుంటాను, మా ఇంట్లో వాళ్ళు తిట్టి సూట్ వేయించారు నా చేత. అంటే ఎందుకు ఇట్లా? ఎందుకు అంటే నౌ పీపుల్ హ్యావ్ వన్ ఐడియాలజీ, పీపుల్ హ్యావ్ వన్ నోషన్, పీపుల్ హ్యావ్ వన్ ఐడియా. సూటు బూట్ వేసుకుంటేనే వీడు ఒక డిగ్నిఫైడ్ పర్సన్ అని ప్రపంచం గుర్తిస్తుంది. అంతేనా? ఈ సూట్ బూట్ ఎవడిది? మనదా? దిస్ సూట్ బూట్ దిస్ అటైర్ బిలాంగ్స్ టు ఇండియా? దిస్ డజంట్ బిలాంగ్స్ టు ఇండియా. వాట్ ఈస్ ద అటైర్ దట్ బిలాంగ్స్ టు ఇండియా? ఏదో ఇప్పుడు గాగ్రా చోలీలు, చున్నీలు వేసుకునేటటువంటి డ్రెస్సులు, చీరలు కట్టుకోవడం ఆడవాళ్ళకి. మగవాళ్ళకి ఏంటి? పంచ ధోతి. అదే ఎప్పుడు మనకి రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పురాణాల్లో పంచులు కట్టుకొని తిరిగారు. జీన్స్ ప్యాంట్లు వేసుకుని యో అనుకుంటూ తిరగలే. రైట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ద కాన్సెప్ట్ హియర్ ఈజ్ బ్రిటిషర్స్ ఈవెన్ చేంజ్డ్ అవర్ కల్చర్. అంటే వాళ్ళు ఇప్పుడు రా మెటీరియల్స్ దే టుక్ అవే. కాటన్ పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. కాటన్ పట్టుకెళ్ళి దాన్ని ప్యాంటు చొక్కాల రూపంలో తెచ్చారు. ప్యాంటు చొక్కాల రూపంలో తెస్తే ఇండియన్స్ వేసుకోవాలని రూల్ లేదు కదా. అందుకే వాళ్ళు ఏం చేశారు? దే సింప్లీ చేంజ్డ్ అవర్ కల్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెషినరీస్తో వాళ్ళు ఏం చెప్పారు? అరే బాబు, ఈ ప్యాంటు చొక్కాలు వేసుకుంటేనే మీరు డిగ్నిఫైడ్గా ఉంటారు, పంచధోతిలు అవి కట్టుకోకూడదు అని చెప్పి దే చేంజ్డ్ ఈవెన్ ఆర్ అటైర్స్, దే చేంజ్డ్ ఈవెన్ ఆర్ ఫుడ్. You see, the people in India, they used to eat roti 3 times a day in northern India, rice 3 times a day in southern India. But today, what kind of food we people are eating? We are eating without any idea what exactly we are eating. అంటే మన ఫెస్టివల్స్ కూడా పెద్దవాళ్ళు, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే వినాయక చతుర్థి ఉంది. వినాయక చవితికి ఉండ్రాళ్ళు ఎందుకు పెడతారు? వేరేదేదో పెట్టచ్చుగా. పిజ్జా బర్గర్ తిండా ఆయన? అంటే విఘ్నేశ్వరుడు పిజ్జా బర్గర్లు తిండా? ఉండ్రాళ్ళు ఎందుకు పెట్టాలి? అది కూడా చప్పుడు ఉండ్రాళ్ళు, చప్పగా ఉంటాయి అవి ఏం పెద్ద టేస్ట్ ఉండవు. మరి ఉండ్రాళ్ళు ఎందుకు పెడతారు? వేరే ఎందుకు పెట్టకూడదు? ఎందుకు అంటే జనరల్లీ విఘ్నేశ్వర చవితి ఇట్ కమ్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ రెయిన్ఫాల్ సీజన్. దట్ ఈస్ అక్టోబర్, దట్ టైమ్, దట్ ఈస్ ద రెయిన్ఫాల్ సీజన్ ఇన్ ఇండియా. రెయిన్ఫాల్ పడ్డప్పుడు ఇఫ్ యూ టేక్ ఫుడ్ విచ్ ఈస్ టూ హెవీ అండ్ ఇఫ్ యూ టేక్ ఫుడ్ విచ్ ఈస్ బ్లెండెడ్ విత్ ఆయిల్, నూనెతో వండిన వస్తువులు తింటే అరగదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్. ఏంటది? ఆవిరితో ఉడికిన వస్తువులు తింటే త్వరగా అరుగుతుందని చెప్పడానికి పూర్వీకులు ఆ మోడల్ పెట్టారు. ఇప్పుడు పొద్దున్న లెగిస్తాడు పిజ్జా, మధ్యాహ్నం పాస్తా, నైట్కి బర్గరు, బాగా నైట్ అయ్యేటప్పటికి మోషన్స్. ఇది మన ఫుడ్. సో దిస్ ఇస్ ద ఫుడ్ హ్యాబిట్. సో ఈవెన్ ద ఫుడ్ హ్యాబిట్స్ వర్ చేంజ్డ్. యూ సీ KFC, McDonald's, that doesn't belongs to India, but they are the number 1 companies in India which are making thousands of crores of revenue. మీరు KFCకి వెళ్ళండి ఒకసారి, అసలు ఎంత అద్భుతమైన జనాలు ఉంటారు. సో దట్ ఈజ్ వాట్ అంటే దే మేడ్ ఇండియన్స్ యాజ్ వెస్టర్నైజ్డ్ పీపుల్. సో ఇండియన్ ఇన్ అటైర్, ఇండియన్ ఇన్ బాడీ పోస్చర్, బట్ మైండ్ సెట్ ఈజ్ వెస్టర్న్ మైండ్ సెట్. మళ్ళీ అన్నిటిలో ఉండదు మనకి. సో దానివల్ల ఏం చేశారంటే దే టుక్ అవే ఆల్ ద రా మెటీరియల్స్ అండ్ దే సోల్డ్ ఫినిష్డ్ గూడ్స్ ఇన్ ఇండియా. సో ఎప్పుడైతే మన మైండ్ సెట్ని మార్చేశారో మనం కూడా ఏమనుకున్నాం, ఓహో మనం డిగ్నిఫైడ్గా ఉండాలని అనుకుంటే బ్రిటిష్ వాళ్ళలాగా ఇలా వేసుకోవాలి కాబోలు సూటు బూటు అని చెప్పి బాగా మండిపోటు ఉంటుంది బయట ఎండ 40 degrees, పెళ్ళి ఉంటుంది, వాడు హీ అని నవ్వమంటాడు ఫోటోగ్రాఫరు,
మంచి బ్లాక్ సూట్ ఒకటి వేస్తాడు, లోపలేమో కారిపోతుంటుంది చెమట. కానీ 42 డిగ్రీల ఎండలో మనం అదే తీసుకుని వీ ఫీల్ దాట్ వీఆర్ డిగ్నిఫైడ్ పీపుల్. సో దట్ ఈస్ వాట్ బ్రిటిషర్స్ హ్యావ్ డన్ టు అస్. సో దే నాట్ ఓన్లీ చేంజ్డ్ ద ఇండియన్ ఎకనామిక్ and its fundamentals, but they also changed the way Indians behave, the way Indians eat, the way Indians wear their attire, and the way Indians think. So today we are all following the Britishers formula. That's why see, if I ask you people to speak only in Telugu, మాట్లాడగలరా నిజంగా మీరు? కేవలం తెలుగు భాషలోనే మాట్లాడగలరా? లేదు. సో నౌ ఇట్స్ ఎ బ్లెండ్, టింగ్లీష్ అంటారు కదా, తెలుగు ప్లస్ ఇంగ్లీష్, అటు అది రాదు ఇటు ఇది రాదు, రైట్? ఎనీవే, సో దట్ ఈస్ ద colonial. So now post-colonial, see I don't want to get into the details of history, అది మీకు హిస్టరీలో చెప్తారు, ఓన్లీ ఎకనామిక్కే స్టిక్ అవుతాను. సో డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద బ్రిటిషర్స్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ huge exploitation, Indians have lost so much of wealth. And India's wealth was around 22% at the time of Mughals. The moment Britishers left India, that particular wealth has come down to the world GDP contribution from India, it came down to 2%. Straight away from 22%, we came down to 2%. Ade kakunda, Britishers spoiled everything. They changed even the cultivation methods, they changed the agriculture sector, they spoiled even handicraft sector. మనకి హ్యాండీక్రాఫ్ట్స్ ఉండేవి, చేనేత వృత్తులు, దాన్ని పాడు చేశారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ లేవు అవన్నీ. సో ఇట్లా మొత్తం అన్నీ పాడు చేసిన తర్వాత 1 ఫైన్ డే వాళ్ళు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది? ద 4 fathers అంటే గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సో అండ్ సో, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పాప ఆయన స్వతంత్రం కరెక్ట్గా వచ్చే నాటికి లేకుండా పోయినారు, అది దురదృష్టవశాత్తు. కానీ వీళ్ళంతా ఇప్పుడు ఒక బాధ్యతను ఎత్తి మీద వేసుకున్నారు. ఏంటది? whatever the damage that Britishers had done, how to reverse this damage, ante from negative how to turn it into positive. That positive things we will discuss under the post colonial. So ikkada nunchi emaindi, the process of rebuilding the economy started. అంటే ఎప్పుడైనా ఇల్లు కూలిపోయింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం మనం? తిరిగి నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా కూలిపోయింది కాబట్టి దాన్ని తిరిగి నిర్మించేటటువంటి ప్రయత్నం చేశాం. అందులోనే భాగంగా we have brought something called various schemes and policies, and we have brought planning commission and 5-year plans, అంటే పంచవర్ష ప్రణాళికలు అని చెప్పి తీసుకొచ్చాం. సో ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్, ఇన్ ద సెన్స్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్. సో దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్, టీజర్ అయింది ఇప్పటికి. అసలు దాంట్లోకి వెళ్తే చాప్టర్ 1 ఇప్పుడు పెట్టండి, ఇంట్రడక్షన్. ప్లీజ్ పుట్ హెడింగ్ చాప్టర్ 1 ఇంట్రడక్షన్. Okay, so in the introduction, what exactly we are going to learn? So this is important. One, basics of economics, alage output of an economy, inclusive growth, sustainable development. ఇవే ప్రైమరీగా మీ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు. సిలబస్లో కేవలం బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే ఇస్తాడు, అన్నీ ఉండవు. కానీ అందులో కొన్ని సబ్ పాయింట్స్ మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. సో కాబట్టి దిస్ చాప్టర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. If you do not understand this chapter, I am telling you, there is no way you can understand the whole economy. కాబట్టి ఎకానమీ మొత్తం అర్థం అవ్వాలంటే ముందు ఈ చాప్టర్ బుర్రలోకి ఎక్కాలి. ముందు రాసేయండి ఇంట్రడక్షన్. Done? All right, now let us try to understand. See, ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ న్యూ కమర్స్, అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ చాప్టర్ బుర్రకి ఎక్కితే అప్పుడు పెద్ద పెద్ద అంశాలు. అంటే ముందు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి? పునాదులు తవ్వడానికి గోతులు తీయాలి. సో ఇప్పుడు గొయ్యి తీస్తున్నాను మిమ్మల్ని, అందులో పునాదులు వేసుకున్నారనుకోండి ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టచ్చు. సరిగ్గా చేయలేదనుకోండి ఆ గోతులో మనమే పడతాం, అంతే. సో సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఓకే,
ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్, అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ యాక్చువల్గా మనకి సిలబస్లో లేదు. వీ హ్యావ్ ఓన్లీ ఎకానమీ అంతే, ఇండియన్ ఎకనామీ మాత్రమే ఉంది. లేదా ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అయితే స్టేట్ స్పెసిఫిక్ ఎకనామీ ఉంటుంది. సో మనకి ఎకనామిక్స్లు, మిక్సీలు, గ్రైండర్లు అలాంటివి ఉండవు. సో వీ హ్యావ్ ఓన్లీ ఎకానమీ. సో అయితే బట్ టు అండర్స్టాండ్ దిస్ ఎకానమీ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎకనామిక్స్. చెప్పండి, వాట్ ఈజ్ ఎకనామిక్స్? అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి? సో ప్లీజ్ టెల్ మీ. ఒక్క పదంలో చెప్పాలా? వాట్ ఈజ్ ఎకనామిక్స్? పెద్ద పెద్ద పదాలు వద్దు, ఒక్క పదంలో చెప్పండి. వాట్ ఈజ్ ఎకనామిక్స్? అరే ఏంటి అంత సైలెంట్? ఎకనామిక్స్ అంటే ఏంటని అన్నాను అంతే, మీ ఆస్తులేమి రాసి ఇచ్చేయమనలేదు. చెప్పమ్మా పల్లవి, ఎకనామిక్స్ అంటే ఏంటి? ఓకే, యూ డోంట్ నో పర్టికులర్ మీనింగ్. గుడ్, అలా తెలియదని చెప్పడంలో కూడా తప్పేం లేదు. ఎకనామిక్స్ అనేవి యాక్చువల్గా రెండు పదాలు. ఒకటి ఓకియోస్ అనే పదం నుంచి వచ్చింది, రెండు నోమోస్. మోమోస్ కాదు, నోమోస్. మోమోస్ అంటే మీరు తినేయి, అవి కాదు. ఓకియోస్, నోమోస్. ఓకే, ఈ రెండు జనరల్గా గ్రీక్, ఐ థింక్ లాటినో గ్రీకో ఉంటుంది. అదేంటి అనేది అడగలేండి, మీరు ఇబ్బంది పడద్దు. సో ఓకియోస్ అండ్ నోమోస్ రెండు పదాలు ఇవి. సో ఇట్స్ ద మీనింగ్ ఆఫ్ టూ వర్డ్స్. ఓకియోస్ అండ్ నోమోస్ అంటే, ఓకియోస్ అంటే హౌస్ హోల్డ్ అని అర్థం. హౌస్ హోల్డ్ అంటే ఏంటి? మీ ఇల్లు, దాన్ని హౌస్ హోల్డ్ అంటారు. హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అంటే గృహ నిర్వహణ. ఎకనామిక్స్ అంటే అదే, గృహ నిర్వహణ. ఏంటి గృహ నిర్వహణ అంటే? పొద్దున్నే ఊడ్చేసి తడి కూడా పెట్టేయడమా? మరి మన జనరల్గా చూడండి, మదర్ అండ్ ఫాదర్ జనరల్గా ఏం చేస్తారు? ద మూమెంట్ దే గెట్ శాలరీ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్, దే మేక్ ఎ బడ్జెట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే మా అబ్బాయి తాలూకా చదువు కోసం ఇంత, ఇంటి రెంట్ కోసం ఇంత, లేదా మా అమ్మాయి పెళ్లి కోసం ఇంత దాయాలి, లేదా మా అబ్బాయి పాకెట్ ఎక్స్పెండిచర్కి ఇంత, మొబైల్ రీఛార్జ్కి ఇంత, నువ్వు బడ్జెట్ వేసుకుంటారా? దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ ఈజ్ అప్లైడ్ టు ఇండివిజువల్స్, వ్యక్తులకు ఉంటుంది, బిజినెసెస్, వ్యాపారాలకు ఉంటుంది, టు ఎకనామీ, ఆర్థిక వ్యవస్థలకు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒడికి బడ్జెట్ ఉంటుంది. ఒక పర్సన్కి బడ్జెట్ ఉంటుందా? ఒక కంపెనీకి బడ్జెట్ ఉండదా? ఎంత రావాలి, ఎంత సంపాదించాలి, లాభం ఎంత, ఖర్చు ఎంత, ఇవన్నీ ఉండవా? ఉంటాయి కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో హియర్ ఎకనామిక్స్ మీన్స్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. రాయండి, ఇట్ ఈస్ కాల్డ్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. చూడండి, ఎకనామిక్స్కి రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఎబ్రివేషన్లు ఇచ్చారు, డెఫినేషన్లు ఇచ్చారు. డెఫినేషన్స్ అంటే నిర్వచనాలు. ఏంటా నిర్వచనాలు ఒకసారి చూద్దాం. రకరకాల వ్యక్తులు రకరకాల నిర్వచనాలు ఇచ్చారు. ఓకే, చూడండి ఒకసారి. పాల్ శామ్యుల్సన్, ఈ హ్యాడ్ గివెన్ వన్ డెఫినేషన్. అంటే మీకు కనిపిస్తుందని నేను కూర్చున్నాను, ఒకసారి మీరు ఫస్ట్ డెఫినేషన్ రాసేసేయండి. యు రైట్ ఇట్ దేర్. ఎకనామిక్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్. మరి కింగ్ ఎవరు? అట్లాంటి ప్రశ్నలు అడగకూడదు. ఓకే, క్వీన్ అనేది ఇట్స్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ అంతే. ఇప్పుడు కొన్నిసార్లు నదీ దేవతలను గోదావరి మాత అని పిలుస్తాం. దట్ డజంట్ మీన్ దట్ గోదావరి పిత ఎవరు అని కాదు. గోదావరి పిత అందరికీ ఒకళ్ళే, సముద్రుడు. ఓకే, సో మీకు కనిపిస్తుందని నేను కొంచెం అడ్లేసాను. ఆల్ రైట్, చూడండి ఒకసారి. రెండవది కూడా రాయండి. ఫస్ట్ పర్సన్ టు డిస్క్రైబ్ ఎకనామిక్స్ యాజ్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ ఎవరు? అరిస్టాటిల్. ఎవరు అరిస్టాటిల్? అర్థశాస్త్ర పితామహుడా? కరెక్టేనా? నాకు తెలీదు. అర్థశాస్త్ర పితామహుడా? మీరు చెప్పండి. నాకు తెలిసి అయితే అలెగ్జాండర్కి గురువు అని తెలుసు అరిస్టాటిల్, అంతేనా? అరిస్టాటిల్ గురువు ఎవరు? ప్లేయా? ప్లాటో. ప్లాటో గురువు ఎవరు? ప్లినియా. ప్లాటో గురువు సాక్రటీస్.
రైట్. సాక్రటీస్ శిష్యుడేమో ప్లాటోకి సాక్రటీస్ శిష్యుడేమో ప్లాటోకి శిష్యుడేమో అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. సరే, ఇప్పుడు చూడండి, పాల్ శామ్యుల్సన్ ఏదో చెప్తున్నాడు. ఇట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఇందులో మీకు చాలా పదాలు తెలుసు. క్వీన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ కదా. సో ఎకనామిక్స్ అంటే ఆల్రెడీ తెలుసు. సోషల్ సైన్సెస్ అంటే బహుశా తెలియకపోవచ్చు. అయితే సోషల్ అవ్వాలి లేదా సైన్స్ అవ్వాలి. సోషల్ సైన్స్ ఏందండి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జనరల్గా మనం ఏం చదువుకుంటాం, 10th క్లాస్ వరకు మనకు 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి నా 10th క్లాస్ అంటే ఎప్పుడో 2001 ఆ ప్రాంతంలో జరిగింది. మీ 10th క్లాస్ చెప్పండి నాకు. 6-5 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్గా మనకి ఏముంటాయి, తెలుగు లేదా ఇంగ్లీషు, హిందీ, సోషలు, సైన్సు, ఇంకోటి ఏదో మ్యాథ్స్, ఇవే కదా. అయితే సోషల్ అవ్వాలి లేకపోతే సైన్స్ అవ్వాలి. సోషల్ సైన్సెస్ ఏంటి? సరే, ఇప్పుడు ఆలోచిద్దాం. అసలు సోషల్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి? ముందు ఈ రెండు చెప్పండి నాకు, తర్వాత మిగతావన్నీ ఆలోచిద్దాం. సోషల్ ఈజ్ అబౌట్ సొసైటీ, సైన్స్ ఈజ్ అబౌట్ సైన్సా? అలాంటివి కూడా ఉంటాయా? చెప్పు. పోనీ నువ్వు అన్నదే రాద్దాం. సోషల్ ఈజ్ అబౌట్ సొసైటీ. లెట్ us టేక్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఆన్లైన్ ఆల్సో. సో చాలామంది ఉన్నారు పాపం, 36 మంది ఎంతమందో చూద్దాం. చెప్పండి, ఎనీబడి ప్లీజ్. వాట్ ఈజ్ సోషల్? గౌతమి చెప్పండి, వాట్ ఈజ్ సోషల్, వాట్ ఈజ్ సైన్స్? రెండిట్లకి మధ్య ఉన్నటువంటి భేదం లేదా వ్యత్యాసం ఏంటి? అసలు సోషల్ సైన్స్ అనే పదమే అంటే మీకు ఇలాగ రావాలి. మీకు ఎప్పుడు రావా ఇలాంటి ఆలోచనలు? ఇలా వస్తేనే ర్యాంక్ వస్తుంది. అంటే నాకు కాకపోతే నేను ఎగ్జామ్ చదివేటప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. అందుకే ఫ్యాకల్టీ అయ్యి నన్ను. అప్పుడు వచ్చి ఉంటే ర్యాంక్ హోల్డర్ అయ్యేటండి. అర్థమవుతుందా? సోషల్ సైన్స్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ సోషల్ సైన్స్? దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫినామినాన్. వాట్ ఈస్ సోషల్? ఎగ్జిస్టింగ్ థింగ్సా? See, Gautami, you are asking some question in online. In case if you want any such details, కింద స్క్రోలింగ్లో మీకు వస్తుంది కదా, ఆ పర్టికులర్ నెంబర్ కాల్ చేయండి. దే విల్ టెల్ యూ ద డీటెయిల్స్. ఓకే, బికాజ్ ఐ కెనాట్ సే రైట్ నౌ. ఓకే, స్టడీ ఆఫ్ పీపుల్ వెరీ గుడ్. సోషల్ మీన్స్ స్టడీ ఆఫ్ పీపుల్, సొసైటీ, వెరీ గుడ్. సైన్స్ అంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చెప్పకండి. నేచరా? చెప్పాయి సంతోష్. సైన్స్ అంటే ఏంటి? సైన్స్ మీన్స్ ఎనీథింగ్ విచ్ యూ కెన్ ప్రూవ్ విత్ అట్లీస్ట్ 99 కాదు 100%. ఎనీథింగ్ విచ్ యూ కెన్ ప్రూవ్ విత్ ఎవిడెన్సెస్. ఎనీథింగ్ విచ్ యూ కెన్ ప్రూవ్ ఈ సైన్స్. జనరల్గా మీరు చూడండి, ఇప్పుడు we breathe oxygen, we release carbon dioxide. Humans breathe oxygen, release carbon dioxide. Is this true for only Indians or this is also true for Americans? Universal truth. Antena? So science talks about universal truths, but not facts. Okay, fact వేరు, truth వేరు. ఫ్యాక్ట్ అంటే ఇంకా అది ఎప్పటికీ మారదు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది ఫ్యాక్ట్, ట్రూత్ కాదు అది. ఓకే, సో సైన్స్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ క్యాన్ సే విత్ ఎవిడెన్సెస్, విత్ టెస్టిమనీస్, సాక్ష్యాధారాలతో చెప్పేటటువంటి దాన్ని మనం జనరల్గా ఏమంటాము? సైన్స్ అని అంటాం. ఇప్పుడు ఎకనామిక్స్ అంటే ఏంటంటే సోషల్ సైన్స్ అంటే వీ స్టడీ అబౌట్ పీపుల్, బట్ వీ స్టడీ అబౌట్ పీపుల్ అండ్ వీ కెన్ సే దట్ స్టడీ విత్ ఎవిడెన్సెస్. అర్థమవుతుందా? అంటే ఎగ్జాంపుల్కి ఒక వస్తువు యొక్క ధర పెరుగుతోంది, ధర పెరుగుతోంది. ఎలా పెరుగుద్ది సార్ అన్నారు అనుకోండి మీరు. అప్పుడు నేను ఎలా చెప్పాలి? ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎకనామిక్స్, మీ దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉంటే, అంటే డిమాండ్ పెరిగితే, గిరాకీ పెరిగితే ఒక వస్తువుకి ధర పెరుగుతుంది. లేదా ఒక వస్తువుకి సప్లై తగ్గితే, అంటే ఇన్ కేస్ ఇఫ్ ఫర్ ఎనీ పర్టికులర్ గుడ్ ఇఫ్ సప్లై ఈజ్ డిక్రీజింగ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వస్తువు యొక్క ధర పెరుగుతుంది. అంటే ద ప్రైస్ ఆఫ్ ఎ పర్టికులర్ గుడ్ విల్ ఇంక్రీజ్. సో ఇప్పుడు చూడండి, వెన్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఐఎమ్ స్టడీయింగ్ అబౌట్ పీపుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ స్టడీయింగ్ ఇట్ విత్ ఎవిడెన్స్. అలాగే వెన్ సప్లై ఈజ్ డిక్రీజింగ్ దెన్ అగైన్ ద ప్రైస్ ఆఫ్ ఎ గుడ్ విల్ ఇంక్రీజ్. హియర్ ఆల్సో
ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్, ఐఎమ్ స్టడీయింగ్ అబౌట్ పీపుల్ అండ్ దేర్ మైండ్ సెట్స్, బట్ ఐఎమ్ టెలింగ్ దట్ విత్ ఎవిడెన్స్. అంటే ఏదైనా మనుషుల గురించి మనం చేసేటటువంటి స్టడీలో ఎవిడెన్సెస్తో చెప్తే దాన్ని సోషల్ సైన్స్ అంటారు. ఇలాంటి సోషల్ సైన్స్ చాలా ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన సోషల్ సైన్స్ ఏంటి? ఎకనామిక్స్. క్లియరా? అంత ఉంది ఆ చిన్న పదంలో. అరిస్టాటిల్ ఏం చెప్పాడు? ఫస్ట్ పర్సన్ టు డిస్క్రైబ్ ఎకనామిక్స్ యాజ్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. ఇది ఓకే కదా, హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. సో షల్ ఐ అరేంజ్ దిస్? షల్ వి గో టు ద నెక్స్ట్ వన్? రైట్, ప్లీజ్ రైట్ దిస్. ఈయన ఎవడో వచ్చాడు ఒక ఆయన, ఆల్ఫ్రెడ్ మార్షల్. చూద్దాం. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడండో, ఈ డెఫినేషన్లు ఎవడిచ్చాడని అడుగుతాడు. సార్ నాకు తెలియదు సార్, మా సార్ చెప్పలేదు సార్, ఇట్లాంటివి చెప్పామనుకోండి మార్క్స్ పోతాయి. అర్థమవుతుందా కొత్త వాళ్ళు? ఓకేనా? చూడండి, ఇంత బేసిక్స్ నుంచి చదవాలి, అంతేగాని స్ట్రైట్ అవే మానిటరీ పాలసీ, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవన్నీ చెప్పారనుకోండి ఏమైపోద్ది? బుర్ర పాడవుద్ది, అంతమించి ఏమీ లేదు. సో రిమెంబర్, మీరు చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఆల్వేస్ యూ నీడ్ బేసిక్స్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విషయం చదివినా బేసిక్స్ నుంచి చదవండి. నేను ఇప్పుడు ఎలా ప్రతి వర్డ్కి మీనింగ్ చెప్తున్నాను, అలా ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకోండి. ఎగ్జామ్లో ఈజీగా పాస్ అవుతారు. అలా అర్థాలు తెలుసుకోకుండా చిన్నప్పుడు బట్టి కొట్టినట్టు, నేను చిన్నప్పుడు ఒక 7th క్లాస్లో ఒక క్వశ్చన్ బట్టి కొట్టాను. 7th క్లాస్ అంటే బహుశా 1997 98 ఆ టైంలో నేను ఒక క్వశ్చన్ బట్టి కొట్టాను. ప్లేస్ బి అన్ ఆబ్జెక్ట్ ఆన్ యువర్ క్లాస్ రూమ్, ప్లేస్ ఇట్ ఆన్ ద టేబుల్. ఇప్పటికీ గుర్తుంది నాకు ఆ లైన్. సో బాగా బట్టి కొట్టామనుకోండి బాగా గుర్తుంటాయి, కానీ దానివల్ల ఏమవుద్ది? ఏం ఉపయోగం ఉండదు. సునీల్ అందులో చెప్తాడు చూడండి, ఏదో పలానా రూట్ అడిగితే వాడు ఏదేదో చెప్తాడు, ఫాట్మని కొట్టేసి వెళ్ళిపోద్ది అమ్మాయి. సో అలా ఉంటుంది. సో మేక్ ష్యూర్ దట్ యూ నో ఎవ్రీథింగ్, ఓకే, వైల్ యూ స్టడీ. చూడండి, మూడోది, ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్, ద ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్. ఇదేంటండి ఇది? నాకు చెప్పండి ఒకసారి. ఇందులో మీనింగ్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ, ఇక్కడ వరకు తెలుసు, ఫంక్షనల్ ఇంగ్లీష్ అది. మ్యాన్ కైండ్ అంటే ఏంటండి? మ్యాన్ కైండ్ అంటే రోజువారీని మండే అని అంటారు, మ్యాన్ కైండ్ అనరు. వాట్ ఈజ్ మ్యాన్ కైండ్? ఎక్కువ ఆలోచించకండి. మ్యాన్ కైండ్ అంటే హ్యూమన్స్ గురించి చదివేది అంతే, అంత మించి ఏం లేదు. డోంట్ థింక్ టూ మచ్, ఎక్కువ ఆలోచించి బొరపాడైపోద్ది. సో మ్యాన్ కైండ్ మీన్స్ హ్యూమన్స్. ఇన్ ద ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ అంటే ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ, యావరేజ్, నామినల్, నార్మల్ ఇలా కూడా ఉంటాయా? వాట్ ఈజ్ ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్? చెప్పమ్మా, ఏంటి ఆర్డినరీ భయపడద్దు, నార్మల్గా చెప్పండి. ఎందుకు మేమన్నా తిడుతున్నానా కొడుతున్నానా? వాట్ ఈజ్ ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్? వాట్ ఈజ్ యువర్ ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్? పొద్దున్నే లేస్తావు, పళ్ళు తోముకుంటావు, కాలకృత్యాలు తీర్చుకుంటావు, టిఫిన్ తింటావు, ఆఫీస్ ఉంటే ఆఫీసుకి పోతావు, చదువుకోవాలని అనుకుంటే చదువుకుంటావు, మళ్ళా మధ్యాహ్నం భోజనం చేస్తావు, పడుకుంటావు, లేస్తావు, చదువుతావు, మళ్ళా తింటావు, మళ్ళా పడుకుంటావు. ఇది ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్, అంతేనా? ఈ ఆర్డినరీ బిజినెస్ ఆఫ్ లైఫ్లో యూ డూ మెనీ ట్రాన్సాక్షన్స్, ఎస్ ఆర్ నో? లావాదేవీలు చాలా చేస్తాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద మార్నింగ్ వెన్ యు ఆర్ బ్రషింగ్ యువర్ టీత్, యూ నీడ్ ఎ బ్రష్, సో యూ విల్ హ్యావ్ టు బై ఇట్ ఇన్ ద షాప్. యూ నీడ్ ఎ పేస్ట్, యూ విల్ హ్యావ్ టు బై ఇట్ ఇన్ ద షాప్. And you need a tongue cleaner, you will have to buy it in the shop. You need coffee, for that you need milk, you will have to buy it in the shop. And you need sugar, you will have to buy it in the shop. అంటే ఇలా లెక్కేసుకోండి మీరు, ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. అంటే when you are making transactions, that is nothing but your ordinary business of life. Or else I can tell you this, in the ordinary business of life, transactions is one part. So when humans in their ordinary business of life, how they are doing transactions, what is the nature of that transactions, what is the quantity of that transactions, how they are doing transactions, in which way they are committing to the transactions, ఇలాంటివన్నీ చదివితే దాన్ని ఏమంటాం? ఎకనామిక్స్ అంటాం. ఇది ఎవరు చెప్పారు? ఆల్ఫ్రెడ్ మార్షల్. గుర్తుంటుంది కదా? రైట్. ఈయన ఇంకోటి ఏదో చెప్పాడు, అసలు
ఇది చాలా అద్భుతమైన డెఫినేషన్, ద యాప్ట్ డెఫినేషన్ ఫర్ ఎకానమీ, అట్లీస్ట్ యాజ్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్ ఈస్ కన్సర్న్. ఇందులో కనుక మీరు చూస్తే ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ యూజ్ ఆఫ్ స్కార్స్ రీసోర్సెస్. కొంతమంది దీన్ని స్కేర్స్ రీసోర్సెస్ అని కూడా చదువుతారు, తప్పేం లేదు. ప్రొనౌన్సియేషన్ బోత్ ఆర్ రైట్. వన్ ఈస్ బ్రిటిష్ అండ్ వన్ ఈస్ యుఎస్. సో వాట్ ఈస్ స్కేర్స్ రీసోర్సెస్? వెరీ గుడ్. స్కేర్స్ రీసోర్సెస్ మీన్స్ లిమిటెడ్ రీసోర్సెస్. వాట్ ఈస్ లిమిటెడ్ రీసోర్సెస్ అయ్యా? లిమిటెడ్ రీసోర్సెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ లిమిటెడ్ రీసోర్సెస్? ద రీసోర్సెస్ వేర్ ద అవైలబిలిటీ ఈజ్ వెరీ లెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని రీసోర్సెస్ ఉంటాయి, వాటిని విచ్చలవిడిగా వాడేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి బంగారం ఉంది, బంగారం లిమిటెడ్ రీసోర్సా, ఎక్కువ దొరుకుద్దా? లిమిటెడ్ రీసోర్సెస్. మరి ఇనుము లిమిటెడ్ కాదు బంగారంతో పోలిస్తే. కంపారిటివ్లీ వెన్ యూ కంపేర్ విత్ గోల్డ్, ఐరన్ ఈజ్ నాట్ లిమిటెడ్ రీసోర్సెస్. అందుకే మనం ఏం చేస్తాం, రెండు లోహాలే అయినప్పటికీ, ఈవెన్ దో ఐరన్ ఈజ్ ఎ మెటల్, గోల్డ్ ఈజ్ ఎ మెటల్, యూ వేర్ ఐరన్ ఆర్ గోల్డ్? యూ వేర్ ఐరన్ ఆర్ గోల్డ్? యూ వేర్ గోల్డ్. మీరు ఒరిజినల్గా చూస్తే గోల్డ్ని ఐరన్ని పట్టుకెళ్ళి ఒక కుక్క పిల్ల ముందు పెట్టండి అని వాసన చూస్తుంది అది. దానికి రెండు ఒకటే. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు ద డాగ్. ఈవెన్ ఇఫ్ యూ చైన్ ఇట్ విత్ ఐరన్ ఆర్ గోల్డ్, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ మనిషికి మాత్రం ఐరన్ వేరు, గోల్డ్ వేరు. ఒకవేళ అలా కాకుండా వరల్డ్లో కనుక రివర్స్ అయి ఉంటే, అంటే గోల్డ్ ఎక్కువగా దొరికి ఐరన్ తక్కువగా దొరుకుంటుంటే మనం ఐరన్ వేసుకునేటోళ్ళం. అవునా కదా? అలా కాకుండా గోల్డ్ తక్కువ ఉండి ఐరన్ ఎక్కువ ఉంది, గోల్డ్ తక్కువగా దొరుకుతుంది కాబట్టి. ఇప్పుడు ఐరన్ ఎక్కడ దొరుకుతుంది? మీరు అందరూ చిన్నప్పుడు ఆడుకునే ఉంటారు కదా, అయస్కాంతం పెట్టి ఇసుకలో పెట్టి అల్లా అన్నాం అనుకోండి, ఐరన్ ఓర్ బయటకు వస్తుంది. అవునా? అల్లా అనండి, గోల్డ్ వస్తుందా? రాదు. కాబట్టి గోల్డ్ ఈజ్ ఎ రేర్ మెటల్. ఇప్పుడు ఈయనేమంటాడంటే ఇలాంటి లిమిటెడ్ రీసోర్సెస్తో, అంటే ద వరల్డ్ ఈజ్ విత్ లిమిటెడ్ రీసోర్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ప్లానెట్ ఎర్త్, ఈయన దృష్టిలో ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్. వాటర్ ఈజ్ లిమిటెడ్, ఎయిర్ ఈజ్ లిమిటెడ్, అండ్ ఈవెన్ అవర్ లైఫ్స్ ఆర్ లిమిటెడ్, మెటల్స్ ఆర్ లిమిటెడ్. ఎవ్రీ రీసోర్స్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ థింక్ వీ హ్యావ్ అన్లిమిటెడ్ ఫుడ్? దెర్ ఈజ్ నో అన్లిమిటెడ్ ఫుడ్. ఈ రోజున చూడండి మీరు, ఇప్పుడు అసలు మనకి ప్రకృతిలో వచ్చిన వస్తువులు దొరకడం చాలా అరుదు. ఒకనొక సందర్భంలో మీరు అట్టుపండు తినాలనుకోండి, ఏం చేసేవాళ్ళు మన పూర్వీకులు? చెట్టుకి వెళ్ళి చెట్టు దగ్గర కోసుకొని తినేవాళ్ళు అట్టుపండు. ఇప్పుడు మనం ఎలా తింటున్నాం? ఒక అట్టుపండు గెల పాచగా ఉంటుంది, బోర్డు లెక్క, దాని మీద మంచి కాల్షియం కార్బైడ్ కొడతాం స్ప్రే, రేపటికి ముగ్గిపోతుంది. అది మంచి ముగ్గిన అట్టుపండులా ఉంటుంది. ఒలిస్తే లోపల పచ్చిగా ఉంటుంది. 2 రోజులు మళ్ళీ పక్కన పెడితే బ్లాక్గా అవుతుంది. ఇటువంటి ఫుడ్ని తింటున్నాం. ఎందుకంటే నాకు ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ కావాలని అనుకుంటే దొరకదు ఎవరికి. అందుకని ఏం చేయాలి? స్పీడప్ చేస్తున్నాం ప్రతిదాన్ని. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్ని బాగా నిగనిగలాడితే తినాలని అనుకోండి, యాపిల్ని వ్యాక్స్లో ముంచుతున్నారు. అప్పుడు యాపిల్ బాగా నిగనిగలాడుతాం, తింటున్నాం. పుచ్చకాయ లోపల ఎర్రగా ఉండాలనుకోండి, ఇంజక్షన్లు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? బికాజ్ ద రీసోర్సెస్ ఆర్ limited. So we have to provide the resources to the people in a much faster manner. How you can provide the resources in a much faster manner? That is where the things like fast food came. Fast food అంటే ఏంటి? ఫాస్ట్గా వచ్చే ఫుడ్ ఫాస్ట్గా రాదు. ఎప్పుడు మీకు తెలుసో తెలీదో, ఒక మామిడి పండు తినాలంటే సంవత్సరం వెయిట్ చేయాలి. అవునా కదా? కానీ ఇప్పుడు వెయిట్ చేయక్కర్లేదు. మాజా తెచ్చుకుని తాగారనుకోండి, సేమ్ మామిడి పండు తాగినట్టే ఉంటుంది. Are you understanding my point? So that is what it is all about. So the world is full of scarce resources. But if you look at the human needs, అంటే మనిషికి ఏం కావాలి? మనిషికి అనంతమైన కోరికలు ఉంటాయి. అనంతమైన కోరికలు అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డైలీ లైఫ్. వీడు ఎప్పుడూ ఆకలేస్తూనే ఉంటుంది, వీడికి ఎప్పుడూ నిద్ర వస్తూనే ఉంటుంది, ఎప్పుడూ తినాలనే అనుకుంటాడు. ఇంకా అనంతమైన కోరికలు. ఇప్పుడు 1000 కోట్లు గబుక్కుని మీరు అందరూ కలిసి నాకు ఇచ్చారనుకోండి, నేను ఆ 1000 కోట్లతో సాటిస్ఫై అవ్వడం వల్ల 1000 లక్ష కోట్లు ఎలా చేయాలని ఆలోచిస్తాను. అంటే ప్రతి మనిషికి కూడా కోరికలు అనేటటువంటివి అనంతంగా ఉంటాయి. దీనే కదా బుద్ధుడు చెప్పింది, ఇదే కదా ఫార్ములా. సుఖంగా ఉండాలంటే ఏం చెప్పాడు బుద్ధుడు? కోరికలు ఉండకూడదు, జయించాలి కాదు, కోరికలు ఉండకూడదు. అసలు కోరికలు అనేవే ఉండకూడదు అంటాడు. అంటే నేనేమంటానంటే ఏ కోరిక ఉండకూడదు అని అనుకోవడం కూడా ఒక కోరికే కదా. కరెక్ట్గా ఆలోచిస్తే బుద్ధుడు ఏం చెప్పాడు? ఏ కోరికలు ఉండకూడదు అన్నాడు. ఏ కోరిక ఉండకూడదని అనుకోవడం కూడా ఒక కోరికే కదా. కాకపోతే మిగతా కోరికలతో పోలిస్తే చిన్న కోరిక. ఇక్కడ కూడా ఈయన అదే చెప్తాడు. ఎవరు? రిచర్డ్ లిప్సే ఏం చెప్తాడంటే, ద హ్యూమన్స్ దే హ్యావ్ అన్లిమిటెడ్ వాంట్స్. అంటే వాడికి ఒక కారు సరిపోదు, 10 కార్లు కావాలి.
100 కోట్లు సరిపో, 1000 కోట్లు కావాలి. ఒక షర్ట్ సరే, ఇప్పుడు మీకు నిజంగా చెప్పండి, ఒక షర్టే వేసుకొని తిరిగితే 100 ఏళ్ళు బ్రతకడంలో ఏమన్నా నిర్బంధం వస్తుందా? మనకి 2 షర్ట్లు ఉన్నాయా, ఒకటి బ్లాక్ షర్టు ఒకటి వైట్ షర్టు, రోజు మార్చి 100 ఏళ్ళే వేసుకున్నారనుకోండి, ఏం వస్తుంది మీకు ప్రాబ్లము మీ లైఫ్లో? ఏమీ రాదు. సన్యాసులు అంటే అదేగా, వాళ్ళు ఎప్పుడూ ఒకటే డ్రెస్ వేసుకుంటారు. సన్యాసులు పాలిటీషియన్స్ వీళ్ళిద్దరూ ఒకటే డ్రెస్ వేసుకుంటారు. వీళ్ళు వైటు, వాళ్ళ కాషాయం, ఎప్పుడు మారదు, ఒకటే డ్రెస్ ఉంటుంది. ఎందుకు? అదే వాళ్ళు సింప్లిసిటీకి చెప్తారు. అంటే మాకు అన్లిమిటెడ్ వాంట్స్ లేవు, మేము పీస్ఫుల్గా ఉన్నామని చెప్తారు. అంటే కొంతమంది సన్యాసుల రూపంలో ఉన్న సన్నాసులు ఉన్నారనుకోండి, వేరే విషయం, అది నేను మాట్లాడట్లేదు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే హ్యూమన్స్ దే హ్యావ్ అన్లిమిటెడ్ డిజైర్స్, అన్లిమిటెడ్ వాంట్స్. అంటే మనకి ఒక లిమిట్ ఉండదు, ఇంతవరకు వెళ్తే ఇంక ఈ మనిషి ఏమీ అడగడు అన్న పొజిషన్ రాదు ఏ రోజుకి కూడా. అన్సాటిస్ఫైడ్ హ్యూమన్ బీయింగ్. సో కానీ ప్రపంచంలో మనకున్న వనరులు ఎలా ఉన్నాయి? లిమిటెడ్, పరిమితితో కూడినటువంటి వనరులు ఉన్నాయి. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ డెఫినేషన్ అర్థం చేసుకున్నారనుకోండి, మీ ఎగ్జామ్ పాస్ అయిపోవడం 5 నిమిషాల పని. ఎందుకో కూడా చెప్తాను నేను. చూడండి, మీరు చాలా కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, కొంచెం ఓపికగా వినాలి. చూడండి, ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు, ఈ భూమి పైన ఇగో ఇన్ని రీసోర్సెస్ ఉన్నాయి, కానీ మనిషికి ఉన్నటువంటి కోరికలు ఇన్ని. సో ఇంత తక్కువ వనరులతో ఇన్ని ఎక్కువ కోరికలను తీర్చుకోవాలి. ఇంత తక్కువ వనరులతో మనిషికి కావాల్సినటువంటి ఇన్ని వ్యాపకాలను జయించాలి. సాధ్యమా? అవ్వచ్చు, కాకపోవచ్చు. దీన్ని చదవడమే ఎకనామిక్స్ అంటాడు. దీన్ని ఎగ్జామ్కి అప్లై చేయండి, దీనికి ఎగ్జామ్కి అప్లై చేయండి. మీరు దీన్ని ఎగ్జామ్కి అప్లై చేయండి, కరెక్ట్గా మీ ఎగ్జామ్కి అప్లై చేయండి. మీకున్నది ఇంత బుర్ర, ఎంత అంటే మాకు ఎంత బుర్ర ఉంది సార్ అనకండి. నేను అనేది బుర్ర అంటే సైజు కాదు, అందులో గుజ్జు. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ వెరీ లిమిటెడ్. మీకున్నది ఇంత బుర్ర, ఇంత బుర్రలో మీరు ఎంత ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటారు? అంతే గుర్తుపెట్టుకుంటారు, అంతకుమించి ఉండదు. కానీ ఎగ్జామ్లో ఏమడుగుతాడు? ఎక్కడి నుంచి ఏ ప్రశ్న ఎలా అయినా అడగచ్చు. అంటే ఎంత? ఇంత. అంటే ఇంత తక్కువ ఇన్ఫర్మేషన్తో మీరు ఇంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారా లేదా? అంతేనా? మీరు అడగచ్చు నన్ను, సార్ ఎందుకు సార్ ఇలాగే పెడుతున్నాడని. ఎందుకు పెడుతున్నాడు అంటే మన దేశంలో ఉన్న మొత్తం జనాభా ఎంత? 135 కోట్లు. వాట్ ఈజ్ ద టోటల్ ల్యాండ్ దట్ ఇండియా ఈజ్ పొజెసింగ్? 2.4%. ఈ భూమి పైన భారతదేశానికి మొత్తం ఉన్నటువంటి ల్యాండ్ 2.4%. పాపులేషన్ 18%, అంటే 135 కోట్లు. అవునా? సో మన దేశంలో ప్రజలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యారనుకోండి, ఒక జిల్లాకి మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు బై గాడ్స్ గ్రేస్. అయిన తర్వాత మీరు ఏమంటారు? సార్ మా ప్రజలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి మీరు ఒక్క 10,000 కోట్లు ఇచ్చారనుకోండి, బాగుపడతారు, దీన్ని డెవలప్ చేస్తామంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీకు 100 కోట్లే ఇస్తుంది. చూడండి డెఫినేషన్ నుంచి ఎంత ఉందో. ప్రభుత్వం మీకు ఎంత ఇస్తుంది? 100 కోట్లే ఇస్తుంది. కానీ దీని అవుట్పుట్ మీరు ఎంత చూపించాలి? 10,000 కోట్ల అవుట్పుట్ చూపించాలి. అంటే మీరు 10,000 కోట్లు అడిగితే ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 100 కోట్లు ఇస్తుంది. అంటే ఏంటి? అన్లిమిటెడ్ వాంట్స్ బట్ లిమిటెడ్ అర్థమవుతుందా? అన్లిమిటెడ్ వాంట్స్ బట్ లిమిటెడ్ రీసోర్సెస్. నేను అదే చెప్తున్నాను, అన్లిమిటెడ్ ఆన్సర్స్ విత్ లిమిటెడ్ నాలెడ్జ్. అన్లిమిటెడ్ వాంట్స్ విత్ లిమిటెడ్ రీసోర్సెస్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. This is the definition of your exam also. This is the definition of your service also. అందుకే తక్కువ చదవాలి, కానీ చదివిన దాన్ని గట్టిగా చదివితే ఏమవుతుంది? పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఇవ్వగలుగుతాం. నాగార్జున గారు అని అద్భుతంగా ఎలా అయితే బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దూకుడు సినిమాలో, అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం. సో డెఫినెట్గా మార్క్స్ వస్తాయి. సో ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్ అబౌట్ రీడింగ్ దిస్ మచ్ బట్ పెర్ఫార్మింగ్ దిస్ మచ్ ఇంటూ దిస్ మచ్. అంటే ఏ విషయాన్నైనా మ్యాక్సిమైజ్ చేయగలగాలి, మినిమైజ్ చేయగలగాలి. మొబైల్ ఫోన్లో చూడండి, ఒక ఇమేజ్ని మ్యాక్సిమైజ్ చేయొచ్చు, మినిమైజ్ కూడా చేయొచ్చు. అలా మీ బ్రెయిన్ కనుక వర్క్ చేస్తే దీనిలో ఏమంటామంటే పర్స్పెక్టివ్ థింకింగ్, ఎనాలిటికల్ క్యాపబిలిటీ అంటాం. సో ఎవరికైతే ఈ పర్స్పెక్టివ్ థింకింగ్, ఒక విషయం పైన దృక్పథాలతో కూడిన ఆలోచనలు కానీ విశ్లేషణతో కూడిన అవగాహన కానీ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు అది రాలేదనుకోండి, ఇలాంటి ఇన్ని క్లాసులు ఒక 200 సంవత్సరాలు చెప్పినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. సో కాబట్టి వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్ బట్ అనాలిసిస్. అర్థమవుతుందా? ఒక చిన్న డెఫినేషన్తో ఎంత అనాలిసిస్ చేయగలమో చూడండి. సో మీరు చదివిన వాటితో ఇంకెంత అనాలిసిస్ చేయాలి మీరు?
కాన్స్టిట్యూషన్ చదివేస్తారు, ఆర్టికల్ 22 అంటే టప్పని చెప్పేస్తారు, ఎందుకు వచ్చినాయంటే ఎవడికి తెలియదు. సో అది నా పాయింట్. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా? రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జామినేషన్ ద రిక్వైర్డ్ పార్ట్ ఈజ్ నాట్ నాలెడ్జ్, బట్ ద రిక్వైర్డ్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ని అనాలిసిస్ చేయాలి. సారీ, ద రిక్వైర్డ్ పార్ట్ ఈజ్ అనాలిసిస్. సో ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, కనిపిస్తోందా, అడ్డొస్తుందా? చూడండి, లాస్ట్ వన్. ఫ్రిడ్జ్ మచ్లప్ అనేటటువంటి వ్యక్తి ఈయన ఏం చెప్తున్నాడు, ఎకనామిక్స్ కమ్స్ ఇన్ వెన్ ఎవర్ మోర్ ఆఫ్ వన్ థింగ్ మీన్స్ లెస్ ఆఫ్ అనదర్. పైన చెప్పిందే కింద కూడా వచ్చింది. కింద ఉన్నటువంటిది ఇక్కడ రాస్తున్నాను, చూసుకోండి. ఆయన పేరు ఇది, ఫ్రిడ్జ్ మచ్లప్. ఇక్కడ లాస్ట్లో లైన్లో ఇగో ఈ అనదర్ అనే వాక్యం ఒక్కటే ఉంది, అంతమించి ఏం లేదు. చూసుకోండి ఒకసారి, ఓకేనా? సో దిస్ డెఫినేషన్ ఈజ్ వెరీ మచ్ సిమిలర్ టు ద ఎర్లియర్ డెఫినేషన్. ఎకనామిక్స్ కమ్స్ ఇన్ వెన్ ఎవర్ మోర్ ఆఫ్ వన్ థింగ్ మీన్స్ లెస్ ఆఫ్ అనదర్. ఇస్ దట్ క్లియర్? రైట్. So this is another definition. Let us go to next definition. ఈయన జనరల్గా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అంటారు. ఈయన్ని అంటే ఆధునిక ఆర్థిక వ్యవస్థకి వ్యవస్థాపకుడు, లేదా యూ కెన్ ఆల్సో సే హీజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని పిలుస్తారు. రాసేయండి. యా, కృష్ణ డైలీ సెషన్ గురించి కింద ఒక నెంబర్ వస్తుంది కదా, you can call to that number so that they can update you. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, దే విల్ టెల్ యూ ద డీటెయిల్స్. సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కాదు, యాక్చువల్గా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. జనరల్గా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అరిస్టాటిల్ వస్తాడని అనుకుంటున్నాను నేను. ఒకసారి చూసుకోండి, అంతే కదా. సో మీరు చదివేటప్పుడు ఇలా చదవాలి, అంతేగాని పుస్తకాలు పెట్టేసుకొని ఓ పొలమని చదివేశారనుకోండి, ఏమి రాదు. యూ హ్యావ్ టు అనలైజ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ టు బి అనలైజ్డ్. సో ఆడమ్ స్మిత్ ఏం చెప్తున్నాడు, హీఈస్ ఎ స్కాటిష్ ఫిలాసఫర్, అంటే స్కాట్లాండ్లో ఉన్నటువంటి ఒక వేదాంతి అని అనుకోండి, తత్వవేత్త యాక్చువల్గా. అంటే వైడ్లీ కన్సిడర్డ్ యాజ్ మోడర్న్ ఎకనామిస్ట్. హీ డిఫైన్డ్ యాజ్ అన్ ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ద నేషన్స్. అంటే సంపద, దేశాలకు సంపద ఎలా వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి అనేటటువంటిదే ఎకనామిక్స్ అంటాడు ఈయన. ఈ డెఫినేషన్లు అన్నీ గుర్తుంటాయి కదా, రైట్? గుర్తుంటాయా, ఉండవా? సో యూ హ్యావ్ టు రివైజ్ ఎవ్రీ టైమ్. సో దట్ ఈస్ దిస్ వన్. యా, వెన్ కమ్స్ టు రిఫరెన్స్, యాక్చువల్గా ఎకనామిక్స్కి వచ్చేసి మిగతా అన్ని సబ్జెక్ట్స్కి బుక్స్ ఉన్నాయి కానీనండి, ఎకనామిక్స్కి రిఫరెన్స్ బుక్స్ సరిగ్గా లేవండి. కానీ నేను కొన్ని బుక్స్ అయితే నేను చెప్తాను. అంటే ఐ వుడ్ సే చాలా పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏ పుస్తకం బాగాలేదన్న సంగతి అర్థమైంది కరెక్ట్గా చెప్పాలంటే ఎకనామిక్స్కి. బికాజ్ ఐ హ్యావ్ రెడ్ మిశ్రా అండ్ పూరి, ఐ హ్యావ్ రెడ్ దత్తన్ సుందరం, ఐ హ్యావ్ రెడ్ సంజీవ్ వర్మ, ఐ హ్యావ్ రెడ్ రమేష్ సింగ్, ఐ హ్యావ్ రెడ్ శ్రీరామ్స్ మెటీరియల్, ఐ హ్యావ్ రెడ్ ఎన్సీఆర్టీ. నేను అన్నీ చదివాను బుక్స్, ఏ బుక్ నాకు నచ్చలేదు. సో నాకు తెలిసి కొన్ని మంచి పుస్తకాలు అంటే 11th ఎన్సీఆర్టీ ఒకటి ఉందండి. అంటే మీరు చదవాల్సిన పుస్తకాలు చెప్తున్నాను నేను. 11th ఎన్సీఆర్టీలో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఒక పుస్తకం ఉందండి. ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా చదవాలి. ఓకే, దీంతోపాటు అదే ఎన్సీఆర్టీలో మ్యాక్రో ఎకనామిక్స్ అని ఒక ఎన్సీఆర్టీ ఉంటుందండి. వీలైతే అది కూడా చదవండి. ఇది అంత ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చదివితే మంచిది. దీంతోపాటు కాన్సెప్చువల్ క్లారిటీ కోసం సంజీవ్ వర్మ బుజ్జి పుస్తకాలు, ఇవన్నీ ఎక్కువ టైం తీసుకో. సంజీవ్ వర్మ అని ఒక పుస్తకం ఉంది. దయచేసి రమేష్ సింగ్, దత్తన్ సుందరం, మిశ్రా అండ్ పూరి లాంటి పుస్తకాలు కొనొద్దు. ఈ మధ్యకాలంలో నితిన్ సింఘానియా అని ఒక బుక్ వచ్చింది, అది కూడా బాగానే ఉంది. కానీ ఇవన్నీ కూడా
గబుక్కుని మీరు ఎప్పుడైనా వ్యాయామం చేయాలని అనుకుంటే డంబెల్స్ లాగా పనికొస్తాయి, చదవడానికి పనికిరావు. ఎందుకంటే అంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే ఏం అర్థం అవుతుంది మీకు, ఫ్యాకల్టీ అవుతారు, ర్యాంకులు రావు. కాబట్టి ఈ 3 పుస్తకాలు ఖచ్చితంగా చదవండి. ఇంకొక బుక్ ఏదైనా ఒకవేళ మాకు ఇంకా ఎక్స్ట్రా కావాలి సార్, ఇది సరిపోదు సార్ అని అనుకుంటే కనుక శంకర్ ఐఏఎస్ అని ఒక పుస్తకం ఉందండి. శంకర్ ఐఏఎస్ కదా, చిన్న పుస్తకం ఒకటి ఉంటుంది, శంకర్ ఐఏఎస్, శంకర్ గణేష్, అది సారీ రైట్, శంకర్ గణేష్ అనే ఒక పుస్తకం ఉందండి. ఈ శంకర్ గణేష్ బుక్ రెఫర్ చేయొచ్చు, ఎందుకంటే చిన్న పుస్తకం కాబట్టి. ఇంతకు మించి అవసరం లేదు. మన నోట్స్ అంటే ఈ పుస్తకాలతో కలిపి మన నోట్స్ అంటున్నాను నేను, ఈ పుస్తకాలతో కలిపి మన నోట్స్, ఇది మీరు అవాయిడ్ చేసినా పర్వాలేదు. కాబట్టి ఈ 3 పుస్తకాలు ప్లస్ మన నోట్స్. కానీ మెజారిటీ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ మెజారిటీ ఆఫ్ ద ఎగ్జామ్లో ప్రిలిమ్స్ కాదు కానీ మెయిన్స్ లాంటి వాటిలో కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఎకనామీ అంటేనే కరెంట్ అఫైర్స్. ఓకే, మ్యాగజైన్స్కి ఏదైనా తీసుకోండి, మార్కెట్లో ఏ మ్యాగజైన్ అయినా, మనం కూడా ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తున్నాము, తెలుగు ఇంగ్లీష్లో వస్తుంది, కానీ టైం పడుతుంది, 1 or 2 months పడుతుంది ఇంకా రిలీజ్ అవ్వడానికి. ఏ మ్యాగజైన్ అయినా మీరు తీసుకోండి, కాకపోతే ఒక మ్యాగజైనే చదవండి. మార్కెట్లో చాలా మ్యాగజైన్స్ ఉన్నాయిగా. మ్యాగజైన్స్ అంటే నా ఉద్దేశం ఇన్స్టిట్యూట్స్ పేరుతో రిలీజ్ అవుతున్నటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, ఏదో మనకి విజన్ ఐఏఎస్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, ఇంకో రావుస్ ఐఏఎస్ అని ఇట్లాంటి మ్యాగజైన్స్ కొన్ని ఉన్నాయి. ఆ మ్యాగజైన్స్లో ఎకనామిక్స్కి సంబంధించిన, ఇండియన్ ఎకనామిక్స్ సంబంధించిన పార్ట్స్ అన్నీ చదవండి. కానీ ఏదో ఒక మ్యాగజైనే చదవండి, అంతేగాని 4-5 మ్యాగజైన్లు చదవద్దు. ఒక మ్యాగజైన్ గత 1 yearలో వచ్చినటువంటి అంశాలను చదువుకుంటే సరిపోతుంది ఎగ్జామినేషన్కి. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. So we will meet in the next session. Rest of the things we will take in the next session. So thank you. Have a good day. 5:15 ఆ టైంకి పాలిటీ క్లాస్ ఉంటుందండి, అది కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్. So you can watch that. These are all the demo classes we are providing for the online students. 1 or 2 days తర్వాత maximum from Monday onwards మీకు క్లాసెస్ అన్నీ కూడా యాప్లో జరుగుతాయి. సో ఎనీ డీటెయిల్స్ విచ్ యూ పీపుల్ వుడ్ లైక్ టు వాంట్, కింద ఒక నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఆ డిస్ప్లేలో మీరు తెలుసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. సంతోష్ డౌట్స్?